పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కోరుకొండ మండల బీజేపీ శ్రేణులు కేక్ కట్ చేసి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రాజనగరం నియోజకవర్గం కోరుకొండలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో BLA-2లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమిల్లి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీపై ప్రజలకు ఉన్న అభిమానానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థతపై నమ్మకంతోనే ఆ 3 రాష్ట్రాల్లో ఓటర్లు బీజేపీని గెలిపించారని తెలిపారు. రానున్న రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పటిష్టంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ APR చౌదరి, జిల్లా బీజేపీ నాయకులు, కోరుకొండ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో మనకు ఒక సంపూర్ణమైన అవగాహన వచ్చిందో రేపు ఎన్నికల్లో పోరాటానికి మనం సైతం సిద్ధంగా ఉండి మన భాగస్వామ్య పక్షాలతో మనం సమన్వయం చేసుకోవడానికి కానీ మనం ఎక్కువ శాతం సీట్లు సాధించుకోవడానికి కానీ వెసులుబాటు కలుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో NDA కూటమి ఇక్కడ ఐక్యతగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఒక అత్యద్భుతమైన కలయికతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా ఇవాళ తీర్చిదిద్దబడతా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇప్పటి వరకు వెంటిలేటర్ పైన ఉన్న ఆర్థిక వ్యవస్థని ICUకి తీసుకొచ్చామని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అనేక సభల్లో చెప్పిన సంగతిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత ప్రయోజనం చేకూరలేదనేది నిర్వివాదాంశం. ఈ 2 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రయోజనాలు చేకూరిని అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ స్టీల్ ప్లాంట్ రివైవ్ అవ్వడం కానీ, అదేవిధంగా వైజాగ్ రైల్వే జోను, అదేవిధంగా ఇవాళ నిడదవోలు నుంచి విశాఖపట్నం వరకు రైల్వే ట్రాక్ ఏర్పాటు కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాలు